అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గంటలకి శ్రీకాకుళం పట్టణంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మంటల చెలరేగిన విషయాలు చూసినటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. షాపు మూసివేసే క్షణంలో మంటలు చెలరేగడం, ఈ విషయాన్ని ఫైర్ సిబ్బందికి తెలియజేసిన వెంటనే వచ్చిన తర్వాత ఆ మంటలను ఆర్పేందుకు ఏకంగా 8 గంటల పాటు సిబ్బంది అంతా కూడాను తమ ప్రాణాలను ఫనంగా పెట్టి ఈరోజు ఆ మంటలను అదుపు చేయడంతో పాటు ఆ పరిసర ప్రాంతం ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకునే విధంగా విధులు నిర్వహించారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో మాత్రం ఫైర్ సిబ్బంది ఎటువంటి మెలకువలు పాటించారనే విషయంపై ప్రస్తుతం మనకి జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రామ్ అంతా ఉన్నారు. చూస్తే కనుక నిన్న ఆ మంటలు, ఆ పొగ, దట్టమైన పొగ, ఇవి చూస్తే కనుక అందులో ఎంతోమంది సజీవ దహనం అయిపో ఉంటారు అన్నట్టు ఒక పరిణామం ప్రతి ఒక్కరు భయాందోళన. ఎలా ఆ మంటలను అదుపు చేయడానికి ఎంతమంది సిబ్బంది అందులో మీరు భాగస్వాములే? సుమారు 80 మంది వరకు మా 3 జిల్లాల నుండి వచ్చిన సిబ్బంది అంతా కలిసి 80 మంది వరకు పాల్గొనడం జరిగింది. అయితే అంత శ్రమ అవడానికి కారణం ఏంటంటే దానికి సరైన వే లేదు. ఒకటే సింగిల్ వే ఉండడం, ఆ వే దగ్గరే ఫైర్ బ్రోకౌట్ అవడం, ఇవన్నీ అయినాయి. వే లేదు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా అయితే క్లోజ్ చేసి ఉన్న దాంట్లోనే జరిగింది. సెక్యూరిటీ పిలిచారు, సెక్యూరిటీ వాళ్ళు చూసి తర్వాత మనకి చెప్పడము వెళ్ళడం జరిగింది. దానివల్ల చాలా ఎక్కువ శ్రమ అయింది. ఎందుకంటే ఓపెన్ చేయడానికే చాలా శ్రమ ఎక్కువైంది. జేసీబీలు అలాగనే ప్రొక్లైన్లు తెచ్చి ఓపెన్ చేసిన తర్వాతే మేము ఎంటర్ అవ్వడం జరిగింది. దాని విషయంలో యాజమాన్యం ఘటన జరిగిన తక్షణం మీకు సంప్రదించారా, లేకపోతే పట్టణ నడిబొట్టున జరిగినటువంటి ఈ ఫైర్ ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళకి చాలా హారబిలిటీ కల్పించింది? యాజమాన్యం నుండి ఎటువంటి రెస్పాన్స్ మీకు? యాజమాన్యం నుండి అంటే యాక్చువల్గా అక్కడ చెప్పడం ఏంటంటే 7-10 నిమిషాలకు చూసాము స్మోక్ రావడం అన్నారు. కానీ మాకు 8-19 నిమిషాలకి మాకు స్టేషన్కి కాల్ రికార్డ్ అయ్యింది. వెంటనే 8:20 నిమిషాలు టర్న్అవుట్ అయ్యి 8:24 నిమిషాలకల్లా మేము స్పాట్ దగ్గర ఉండడం జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే మేమేమనుకుంటానంటే వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేశారా, ఆర్పడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అనేది అనుకున్నాము. సరే, వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, అవి మరి పనిచేసేయో లేదో తెలియదు. మొత్తం మీద గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయ్యి మొత్తం అన్నిటికి పొగ అయితే మాత్రం 3 ఫ్లోర్లో వ్యాపించింది. చూస్తే ఆ పొగకి రెస్క్యూ చేయడానికి కూడా అలవ కానటువంటి పరిస్థితి. లోపల బట్టలు కాలిపోయిన తలకు పొగ అంటే ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు, ఒకవేళ టైర్లు కాలేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యం కూడా సిబ్బంది అంతా కూడాను అలా ముందుకెళ్ళి ఇన్ని గంటలు ఆ మంటలు అదుపు చేయడానికి ఏ అంశాలు మీకు ఆటంకంగా? అంటే ముందుగా అసలు అందులోకి ఎంటర్ అవ్వడానికి పెద్ద ప్రాబ్లం అయింది. ఎంటర్ అయిన తర్వాత కూడా విపరీతమైన డంటి స్మోక్ ఉంది. దాన్నేమో మాకు ఈ రిస్కూటర్ చూస్తున్నారు కదా, దీంట్లో స్మోక్ ఎగ్జాస్ట్ ఉంటుంది, అది పెట్టి అందులో నుండి స్మోక్ని కొంత బయటికి పంపడం జరిగింది. పబ్లిక్ అంతా చూశారు, మీ మీడియా కూడా చూసింది. ఆ తర్వాత ఏంటంటే అసలు ఎంతవరకు దాని గ్రావిటీ ఉందనేది మేము అంచనా వేసుకొని 2 పక్కల వెనక సైడ్లు అంటే రెండింటిలో కొన్ని కన్నాలు చేయించి అట్నిండి కూడా పనిచేసి వీటినిండి కూడా పనిచేస్తే గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్ అయింది. కానీ ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో ఏమైనా ఉందనేది ఓ డౌట్ వచ్చింది. ఈ స్మోక్ అంతా అక్కడ ఉండడం, అక్కడి నుండి కూడా స్మోక్ రావడం, ఇంకా అందులో కూడా ఫైర్ ఉందేమో అని అనుకున్నాము. తర్వాత ప్రొక్లైన్ తెచ్చి దాన్ని ఓపెన్ చేయించిన తర్వాత అందులోకి మేము మా వాళ్ళు బిఎస్ఎట్లు వేసుకొని మా అంతా సిస్టమ్గా ఎంటర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఓన్లీ స్మోక్ ఉంది. అందులోని స్మోక్ కూడా మేము బయటికి ఎగ్జాస్ట్ ద్వారా తీయించాము. అన్నీ ఓపెన్ చేసేసరికి వెళ్ళింది. షాప్లో ఫైర్ సేఫ్టీ విషయంలో వాళ్ళ మెలకువలు పాటించిన దాంట్లో అన్ని నామ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా? అవే కనుక ఉండేలాగుంటే వారికి ఉన్నటువంటి నిబంధనల వద్ద అలర్ట్ కాల్ ఇవ్వాలి, దాని తర్వాత ఆటోమేటిక్గా ఫైర్ ఇది కూడా ఓపెన్ కావాలి. అటువంటి ఏమైనా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? అంటే యాక్చువల్గా అయితే మేము దాన్ని ఇన్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు. చూసిన తర్వాత నేను ఏమైనా చెప్పగలుగుతాను. ఏమున్నాయి ఏమి లేవు అనేది. ఇప్పుడు అన్నీ డిస్టర్బ్ అయిపోవు కదా, ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే డిస్టర్బ్ అయింది కాబట్టి ప్రస్తుతం అయితే నేనేం చెప్పలేను. యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాలి. సో ఆ ఫైర్ జరగడానికి ఏ కారణం అని చెప్పేసి మీరు అంటే ప్రాథమిక దర్యాప్తులో సిపిఎస్లో దీంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే స్టార్ట్ అయింది. సో షాపు మూసేసి ఉండడం అనేది మాత్రం ఈరోజు చాలామంది ప్రాణాలతో బతికి బట్ట కట్టడం కారణం అని చెప్పుకోవచ్చు. అంటే 2 రకాలుగా ఉందండి. షాపు ఓపెన్ అయ్యి ఉండుంటే ఇంత ప్రమాదం జరగదు. ఎందుకంటే ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు అంత ఇమీడియట్గా అంత ఇదవ్వదు. అది ఎప్పుడో ఏ నైటో లేకపోతే మిడ్ నైట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉంటుంది క్లోజ్ చేసిన తర్వాత. అందులో స్టార్ట్ అయిన తర్వాత ఒకదానికొకటి కాలి మొత్తం ఆ స్మోక్ అంతా కూడా వ్యాపించింది తప్ప, అది ఓపెన్గా ఉంటే గ్యారంటీగా వాళ్ళు సెక్యూరిటీ కానీ పబ్లిక్ కానీ ఎవరో ఒకరు ఏది చేస్తుండేవారు. మేము కూడా ఇమీడియట్గా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండేది. కాబట్టి అది ఏం జరిగేది అనేది చెప్పలేము.
స్టాంపింగ్ వల్ల లేకపోతే లోన ఎవరైనా చిక్కిపోతే లేనిపోయిన ప్రమాదం జరిగి ఉండేది. కానీ జరగకంట కూడా ఉండొచ్చు, అసలు ఆ మాత్రం ఈలకు కూడా జరగకంట కూడా అవకాశం ఉంటుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ అన్నది గ్రౌండ్ ఫ్లోర్లో అకామిడేట్ చేసి ఉంటుంది. సో దాన్ని ఆ ఫ్లోర్ నుండి ఈ క్లాత్ ఫ్లోర్కి రావాలంటే ఈ కేబుల్ బర్న్ అవుతూ వెళ్తూ ఇటువంటి కేబుల్ బర్న్ అవ్వలే, కేబుల్ ఎక్కడికక్కడే డక్ట్స్ ఉన్నాయి, అవ్వలేదు. ఓన్లీ అందులో నుండి మెటీరియల్ అంతా కలిసి స్టెప్స్ ద్వారా, ఇంటర్నల్ స్టెప్స్ ద్వారా మీదకి వెళ్ళిపోయింది మొత్తం స్మోక్ అంతా. మొత్తం అన్ని ఫ్లోర్లు అంటే ఆక్యుపై చేసి డెంటి స్మోక్ ఉంది బాగా. మేము ఓపెన్ చేసినంత వరకు అందులో ఉండడము వెళ్ళడం కూడా కష్టం అయిపోయేది. ఈ రెస్క్యూలో ఎన్ని ఫైర్ ఇంజిన్లు పాల్గొన్నాయి, ఎంతమంది సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తే ఈ ఇంపాక్ట్ని తగ్గించగలరు? 8 ఫైర్ ఇంజిన్లు, బ్రాంటో స్కై లిఫ్ట్ అండ్ మా రెస్క్యూ టెండర్తో కలిపి 8 ఫైర్ ఇంజిన్లు, 80 మందిని పనిచేస్తాం. అంటే స్కై లిఫ్ట్ తెచ్చినంత ఇంపాక్ట్ ఉందా అక్కడ? అది అంటే లోనికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి అది తెచ్చి మీద నుండి ఎంటర్ అవుదామని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అలాగనే వెళ్ళిన తర్వాత పైనుండి చూసిన తర్వాత అంత గ్రావిటీ లేదు, ఎందుకంటే పై వరకు ఫైర్ రాలేదనేది మాకు ఐడెంటిఫై అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కే మ్యాక్సిమం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. మేము అనుకున్నట్టే జరిగింది. మీ సర్వీస్లో చాలా అగ్ని ప్రమాదాలు చూసుంటారు. నిన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో మాత్రం ఈరోజు మీ సిబ్బంది పనితీరే అక్కడ అందరినీ కూడాను ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం కల్పించే రెస్క్యూ జరిగిందా? 100% ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాం. ఈ శ్రీకాకుళం పట్టణం ప్రజలందరూ చాలామంది వచ్చి చూశారు, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేస్తారు ఇలా అనేది చూశారు. మాకు కొద్ది కష్టమైనా కూడా మేము సాధించాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించామని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక నిన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని పట్టణవాసులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. తమకు సమాచారం వచ్చినంటే 8 ఫైర్ ఇంజిన్లతో 8 గంటల పాటు 80 మంది సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఆ మంటలను అదుపు చేయడంలో పొగ ఆటంకంగా నిలిచినా కూడాను వాటిని సైతం లెక్క చేయకుండా ప్రాణహాని లేదని తెలిసినప్పుడు కూడాను ఆస్తిని పరిరక్షించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల్లో ఉన్న భయోత్పాదనలు తొలగించేందుకు ఫైర్ సిబ్బంది చేసినట్టు సాహసోపేతటువంటి చర్యలే నిన్న ఆ మంటలను అదుపు చేయడంతో పాటు ఆ స్మోక్ను తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించాం. తన సర్వీసులో ఇప్పటి వరకు కూడాను అటువంటి అగ్ని ప్రమాదం చూడలేదు. కాకపోతే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. షాపు 4 పక్కల కూడాను మూసివేయడంతో లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతోనే 8 గంటల పాటు ఈరోజు రెస్క్యూ నిర్వహించాల్సి వచ్చింది. స్కై ల్యాడర్ కూడా తేవడం జరిగింది. దానివల్ల కూడాను పై అంతస్తులకు ఎక్కడైనా మంటలు వ్యాప్తించా లేకపోతే పొగ ఆవరించింది అనే ఉద్దేశంతో కూడా ముందుగా వారు మాత్రం గమనించారు. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితం కావడంతో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్తో జేసీపీల సహకారంతో లోపలికి చొరబడి మంటలను అదుపు చేయడంతో పాటు పొగను కూడా కట్టడి చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా నిన్న ఏదైతే ఫైర్ సేఫ్టీ విషయంలో ఆ వ్యాపార సముదాయంలో ఎటువంటి చర్యలు చేపారనే విషయాన్ని మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే యాజమాన్యంపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో అగ్నిమాపక సిబ్బంది పనితీరే ఈరోజు పట్టణవాసులు మాత్రం ఒక భయాత్మక పరిస్థితులను కట్టడి చేయడంలో దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశయక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.